రైట్. మొత్తంగా జార్ఖండ్‌కి సంబంధించిన రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న ఏదైతే మాజీ సీఎం అంటే నిన్నే రాజీనామా చేసినటువంటి హేమంత్ సోరెన్ అరెస్ట్‌కి సంబంధించి అటు జార్ఖండ్ రాజకీయాల్లో అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా కొంత పెను సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి దీంతో పాటు మరికొద్దిసేపట్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా పొలిటికల్ ఎడిటర్ అయినటువంటి అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా విశ్లేషణాత్మకంగా ఈ రెండు అంశాలకు సంబంధించి చర్చ జరిపి అసలు ఈ రెండు అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జార్ఖండ్కి సంబంధించి సార్, ప్రధానంగా జార్ఖండ్కి సంబంధించి అంటే గత అనేక రోజులుగా విచారణ నేపథ్యంలో ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు, అక్కడ పొలిటికల్గా ఎంత డ్రామా క్రియేట్ అయిందో కూడా చూసాం. అయితే మొత్తానికి నిన్న విచారణ జరిపి 7 గంటల పాటు అరెస్ట్ అవ్వడం జరిగింది. నూతన ముఖ్యమంత్రిగా మరొకరు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ మొత్తం అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనే దానికి ఒక్కసారి మీ మాటలు. హేమంత్ సోరెన్ అరెస్ట్కి సంబంధించి ప్రధానంగా చూస్తే ఒక 20-25 గంటల పాటు ఆయన అబ్స్కాండ్ అయ్యారంటూ ఈడీ చెప్పింది. ఈడీ ఆయన ట్రేస్ చేయడానికి గూగుల్ టేక్అవుట్ అనే ఒక సాధనాన్ని కూడా వాడుతోంది అని చెప్పేసి ఊహాగానాలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి విస్తృతంగా చర్చలు అయితే జరిగినాయి. కానీ ఆయన్ని అంటే ఆయన అబ్స్కాండ్ అవటంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందంటూ బీజేపీ ఒక విమర్శ చేసింది. బీజేపీ చేసినటువంటి ఈ విమర్శ ఈరోజు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చలో ఉంది. అయితే హేమంత్ సోరెన్ అరెస్టు, హేమంత్ సోరెన్ ఆయన తనని ఈడీ అధికారులు వేధించారంటూ SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టడం, తర్వాత ఆయన రాజీనామా చేయటం, అరెస్ట్ అయ్యేటటువంటి క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఒక ట్వీట్, చివరిలో ఒక ట్వీట్ చేశారు, నేను పోరాటంలో వెనక్కి తగ్గే సమస్య లేదు అని. దానికి మద్దతుగా అఖిలేష్ యాదవ్ లాంటి మరికొందరు జాతీయ స్థాయి నాయకులు కూడా ఆయనకు మద్దతుగా ఆయనకు అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. రెండో పక్కన రాహుల్ గాంధీ దీని మీద ఒక ట్వీట్ చేశారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, CBI కానీ, IT కానీ ఈ 3 సంస్థలు ప్రధానంగా అపోజిషన్ ఎలిమినేషన్ టీమ్గా మారిపోయినాయి, ఇది బీజేపీ చేతిలో పూర్తిగా అస్త్రాలుగా మారిపోయినాయి అంటూ ఒక విమర్శ చేశారు. ఇవి ఒక పక్కన చూస్తే అసలు మొత్తం ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసే టాస్క్ని బీజేపీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తుందనే చెప్పాలి ఈ పర్టికులర్ జంక్చర్లో. ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమిని మోరల్గా దెబ్బతీయటం, రెండో పక్క ఇండియా కూటమి నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిపోవటం, మమతా బెనర్జీ వెళ్ళిపోవటం, వీటన్నిటితోటి ఇండియా కూటమిని దెబ్బతీసే టాస్క్ని బీజేపీ సక్సెస్ఫుల్గా చేస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం ప్రధానంగా అంటే పొలిటికల్ ఈక్వేషన్కు వచ్చేసరికి అంటే వారి భార్య ఒక విషయం ప్రధానంగా అంటే పొలిటికల్ ఈక్వేషన్కు వచ్చేసరికి అంటే వారి భార్య అయినటువంటి కల్పన గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక వార్త ఎక్కువగా వైరల్ అయింది నిన్నటి వరకు. కాకపోతే వారిని కాకుండా ఇంకొకరిని ముఖ్యమంత్రిని చేశారు. కల్పన సోరెన్ విషయంలో ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో శిబు సోరెన్ సంతానంలోనే కొంత వ్యతిరేకత ఉంది అంటూ చివరికి కంక్లూజన్స్ వస్తున్నాయి. ఇది ఒక ప్రక్కన పెడితే శిబు సోరెన్ స్థానంలో ఎంపికైనటువంటి చంపై సోరెన్ ఎవరైతే ఉన్నారో ఆయన హేమంత్ సోరెన్ తండ్రి అయినటువంటి శిబు సోరెన్కి బాగా సన్నిహితుడు. ఆయన సుదీర్ఘకాలం పాటు వాళ్ళిద్దరూ కలిసి నడిచారు. అంటే శిబు సోరెన్ ప్రస్తావనకు వస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా పేరిట జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఆయన పైన కూడా వివిధ ఆరోపణలు ఉన్నాయి. కానీ మొత్తం మీద ప్రతి దశలోనూ శిబు సోరెన్కి అండగా ఉన్నటువంటి చంపై సోరెన్కి, సీనియర్ నాయకుడైనటువంటి చంపై సోరెన్కి ఈరోజు అవకాశం దొరికింది. కల్పన సోరెన్ విషయంలో కొంచెం శిబు సోరెన్ సంతానం అంటే హేమంత్ సోరెన్ యొక్క బ్రదర్ వాళ్ళ తోటికోడలు అంటే కల్పన సోరెన్ తోటికోడలు వీళ్ళు ప్రధానంగా అడ్డుపడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ రకమైనటువంటి ఇండికేషన్సే ఉన్నాయి. విత్ ఇన్ ఫ్యామిలీనే వివాదం. ఎస్, లెట్ ఇట్ కంక్లూడ్ విత్ అంటే ఏం జరగబోతోందని కూడా, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా విచారణ చేపట్టాలి. అరవింద్ కేజ్రీవాల్కి 5వ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ 5వ ఇచ్చినటువంటి ఈడీ నోటీసులో ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. కానీ రాబోయే ఎన్నికలలో దీని ప్రభావం ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా చూడండి. నేను ఇందాకే చెప్పినట్లుగా ఇండియా కూటమి సభ్యుల్ని డిమోరలైజ్ చేయడం ఒక టాస్క్, రెండోది ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్య పార్టీలు వాళ్ళంతటా వాళ్ళ దారి చూసుకోవడం, రెండోది అంటే ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో,
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, మరోపక్క వైసీపీ, ఈ రెండు కూడా ఏ రకమైనటువంటి దారి తీసుకుంటాయి అనేటటువంటి ఆసక్తి అయితే ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ అంటే ఈ అంశానికి సంబంధించి కొంత విశ్లేషణ అయితే చేశాం. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణను మరో ప్రోగ్రామ్ ద్వారా మనం కనెక్ట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా బడ్జెట్ కు సంబంధించే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. మరికొద్ది సేపట్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకో 3 గంటల్లో 11 గంటలకు ఎగ్జాక్ట్ గా. ఎస్ ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే మధ్యంతర బడ్జెట్ ఈ 3 నెలల పాటు ఏదైతే బడ్జెట్కి సంబంధించిన అంశాలపైనే ఈరోజు ప్రధానంగా చర్చ జరగనుంది. ఎందుకంటే మూడవసారి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒకవైపు ఊరుతున్నారు. మరి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మోడీ రెండవ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ అని చెప్పుకోవాలి. కొత్తగా ప్రభుత్వం చివరి బడ్జెట్ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టట్లేదు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ సహజంగా ఇప్పటి వరకు మన స్వతంత్ర భారతదేశంలో ఉన్న ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది మధ్యతరగతికి సానుకూలమైనటువంటి బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే ఓట్ల పరంగా చూస్తే మధ్యతరగతి శాతం బాగా ఎక్కువ. రెండోది డౌన్ ట్రాడన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి బడ్జెట్ ఉంటుంది. దీంట్లో భారీగా మధ్యతరగతికి ఉపశమనం తప్ప భారీగా ఏమి సంస్కరణలు లేదంటే మరొక ఉన్నత వర్గాలకి కార్పొరేట్ వర్గాలకి అనుకూలమైనటువంటి బడ్జెట్గా అయితే దీన్ని ఊహించడానికి ఆస్కారం లేదనేది ప్రాథమికమైనటువంటి. ఇక్కడ ప్రధానంగా ఈరోజు రైతులకు సంబంధించి లేకపోతే మహిళలకు సంబంధించి ఎక్కువగా ఏ ప్రభుత్వం అయినా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా ఈ 2 వర్గాలకు సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తోందనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అంటే జనరల్గా ఏంటంటే బడ్జెట్ ముందు సహజంగా అన్ని వర్గాల నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకోవటం, ఆ రిప్రజెంటేషన్స్కి అనుగుణంగా అంటే సిఐఏ వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు, ఇట్లా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ తీసుకోవటం అనేది జనరల్గా ప్రాక్టీస్ ఉంటుంది. ఈసారి ఆ ప్రాక్టీస్ అయితే జరిగినట్టుగా నా దృష్టిలో అయితే లేదు. మామూలుగా ఏంటంటే అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అనేటటువంటి ఉద్దేశంతో తీయలేదు, లేదా ఒక ప్రీ ఆక్యుపైడ్ అంటే డిసైడెడ్ మూడ్లో మోడీ గవర్నమెంట్ ఉందో తెలియదు. కానీ సహజంగా ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఈ ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం, ఇంటరాక్టివ్ సెషన్స్లో అభిప్రాయాలు తీసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈసారి ఆ ప్రక్రియ అయితే జరిగినట్టుగా నాకైతే కనిపించట్లేదు. రెండోది ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ మొత్తం చర్చలో అసలు కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే అసలు బడ్జెట్ మనకి మొదలైనప్పటి నుంచి అంటే 1947లో షణ్ముగన్ శెట్టి అనే మొదటి భారత జాతి ఆర్థిక మంత్రి అంటే బ్రిటిష్ ఇండియాలో కమింగ్ టు దాట్ బ్రిటిష్ ఇండియాలో కాకుండా స్వతంత్రంగా వచ్చిన తర్వాత మొదట షణ్ముగన్ శెట్టి అని ఒక అంటే మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి శాఖ నిర్వహించేవారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చాలామంది ప్రముఖులు ఆర్థిక మంత్రులుగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ ఉంటే రెండవ ఆర్థిక మంత్రిగా మన తెలుగింటి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్. ఈ మొత్తంలో చాలా కీలకమైనటువంటి ఇదేంటంటే ప్రధానిగా అనేక ఆర్థిక సంస్కరణలని ముఖ్యంగా రైతు రుణమాఫీ, పెద్ద రోడ్ల రద్దు, డిమానిటైజేషన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి మొరార్జీ దేశాయ్ ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి. అట్లాగే రాష్ట్ర బడ్జెట్ విషయానికి వచ్చేసరికి మన రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికే చెందినటువంటి కొణిజేటి రోషయ్యకి ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత ఉంది. 16-17 సార్లు రాష్ట్రాలకు సంబంధించి. అంటే ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టడంలో ఇదొక రికార్డులు. ఈ రికార్డులు పక్కన పెడితే సంస్కరణల బడ్జెట్ని ఒక మరో రూపం తిప్పింది మాత్రం మన్మోహన్ సింగ్. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో దీన్ని సంస్కరణల బాట పట్టించారు. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక మంత్రులు చిదంబరం కానీ, జైట్లీ కానీ, జస్వంత్ సింగ్ కానీ, యశ్వంత్ సిన్హా కానీ, అరుణ్ జైట్లీ కానీ, చివరికి ఇప్పుడు నిర్మలా సీతారామన్ కానీ ఆ మార్గాన్ని కొనసాగిస్తున్నారు. బడ్జెట్కి మరో రూపం టర్న్ ఇచ్చినటువంటి ఘనత మాత్రం మన్మోహన్ సింగ్, అప్పటి ప్రధాని పివి నరసింహరావు. ఇది సంస్కరణల బాట పట్టించారు. మరొక మాటలో చెప్పాలంటే
అంటే ఆర్థిక రంగాన్ని మరో గతికి తిప్పారు. అంటే వాస్తవానికి అంటే ఇప్పటికీ అంటే మాకు అది చాలా పాతదై ఉండొచ్చు, కాకపోతే చెప్పుకునేది ఏంటంటే అప్పుడు ఆ ఆర్థిక సంస్కరణలు చేయకపోయి ఉంటే ఈరోజు భారతదేశం ఈ రూపంలో ఉండేది కాదని చెప్పుకుంటారు. అంటే నేను వ్యక్తిగతంగా భావించేది కానీ, నాతో పాటు మరి కొంతమంది డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళు భావించేది కానీ, నెహ్రూ టైంలో సామ్యవాద ఆర్థిక విధానం పేరిట మనం పబ్లిక్ సెక్టార్ని పెట్టడం ఆ రోజు భారతదేశానికి అవసరం. ఈరోజు డిజిన్వెస్ట్మెంట్ కానీ లేదంటే పూర్తిగా డిజిన్వెస్ట్మెంట్ సమర్థించకపోయినప్పటికీ ఆర్థిక సంస్కరణల పేరిట ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం ఈరోజు అవసరం. 20-25 సంవత్సరాల క్రితం దాదాపు పివి నరసింహరావు హయాం నుంచే పూర్తి స్థాయిలో 30 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో సంస్కరణలు వేగవంతమైనవి. ఈ సంస్కరణలు అంటే అంటే దేశానికి ప్రభుత్వానికి గుదిబండలుగా మారినటువంటి కొన్ని వ్యవస్థల్ని అంటే బాధ్యతలని వ్యవస్థల్ని తగ్గించుకోవటం, అదే సందర్భంలో ఈ వచ్చినటువంటి వెల్త్ ఏదైతే దానివల్ల వెల్త్ ఏదైతే క్రియేషన్ అయిందో ఆ వెల్త్ని సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయటం, ఈ ఈ ఈ ఈ మార్గాన్ని తీసుకుంది మాత్రం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే, తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే కొనసాగించారు. వాజ్పేయి హయాంలో కూడా అదే కొనసాగారు. తర్వాత మోడీ హయాంలో దాని విషయంలో కొంచెం విమర్శలు తీవ్రంగా ఉన్నప్పటికీ సంస్కరణల బాటని మాత్రం ఏ ఆర్థిక మంత్రి వదలలేదు, ఇది మాత్రం చెప్పొచ్చు. మోడీ హయాంలో కొంత ఆశ్రిత పక్షపాతం, ఇట్లాంటి విమర్శలు అయితే తీవ్రంగా ఉన్నాయి. అంటే మోదీ హయాంలో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే రైల్వే బడ్జెట్ ఉమ్మడి బడ్జెట్లో కలిపేయడం కావచ్చు, లేకపోతే విజయ్ ఒక మాట చెప్పాలి, అసలు రైల్వే బడ్జెట్ ఎందుకు ప్రారంభమైందో తెలుసా? రైల్వే బడ్జెట్ రైల్వేలు భారతదేశం మొత్తం మీద ఒక విస్తృతమైనటువంటి వ్యవస్థగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని రైల్వే వ్యవస్థ యొక్క ఐడెంటిటీని నిలబెడుతూ, అట్లాగే రైల్వే ఉండేటటువంటి అంటే ప్రత్యేకత దృష్ట్యా అది తీసుకొచ్చారు. కానీ 2016లో అనుకుంటా, నాకు తెలిసి 2016లోనే మోడీ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చి మెయిన్ బడ్జెట్లో ఉమ్మడి బడ్జెట్. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం అగ్రికల్చర్కి సపరేట్ బడ్జెట్ మొదలుపెట్టి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది అగ్రికల్చర్కి సపరేట్ బడ్జెట్ అని. ఆ సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. ఓకే, అంటే చరిత్రకు సంబంధించి అనేక విషయాల పట్ల అంటే నాకు కావచ్చు లేకపోతే ప్రేక్షకులకు కావచ్చు అనేక విషయాలను తెలియజేశారు. కమింగ్ టు ఈ బడ్జెట్కు చూసుకున్నట్లయితే, అంటే ఒకవైపు మనం అనుకున్నట్లుగా వ్యవసాయానికి కావచ్చు లేకపోతే మహిళలకు కావచ్చు పెద్దపీట వేస్తూనే వీళ్ళు ఏదైతే 2047 లేకపోతే 2050కి సంబంధించి పూర్తిగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని చూడాలనుకుంటున్నామని బీజేపీ చెప్పుకుంటోంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పెద్దపీట 2047 కల్లా భారతదేశం నెంబర్ 1 ఎకానమీ, ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ కావాలి అనేది డైరెక్షన్ ఇస్తున్నారు. కానీ నెంబర్ 1 ఎకానమీ కావాలంటే విస్తృత ప్రజల భాగస్వామ్యం అవసరం. విస్తృత ప్రజల భాగస్వామ్యం అవసరం కాబట్టి నేను ఇందాకే చెప్పినట్టుగా సంస్కరణల ఫలాలు కేంద్రీకృతమై పై స్థాయిలో అందకుండా అవి విస్తృతంగా డౌన్ ట్రాడన్కి వెళ్ళినప్పుడు మాత్రమే సంస్కరణల యొక్క ఫలితం ఉంటుంది, సంస్కరణల వల్ల అర్థం ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సంస్కరణ మూలంగా ఏదైతే వెల్త్ క్రియేషన్ అవుతుందో ఆ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ వెల్త్ చేరాల్సినటువంటి దగ్గరికి కూడా సక్రమంగా చేరాలి. హ్యూమన్ రిసోర్సెస్ పెరగాలి. మనం గతంలో ఉన్నత విద్యాశాఖలే ఉండేవి. నాకు గుర్తున్నంత వరకు రాజీవ్ గాంధీ టైంలో అనుకుంటా వాటిని మానవ వనరుల శాఖ, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిత్వ శాఖగా మార్చారు. మొదటి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రి కూడా తెలుగువారే, పివి నరసింహరావు మొదటి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రి. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ శాఖని తెలుగు వాళ్ళు చాలామంది నిర్వహించారు. పురంధరేశ్వరి కొంతకాలం హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నారు. అట్లాగే ప్రధానంగా చూడాలంటే ఈ మానవ వనరులని సక్రమ వినియోగం జరగాలి, మానవ వనరులకి జీవన స్థాయి పెరగాలి, అంటే ప్రతి ఒక్కరికి పర్చేసింగ్ పవర్ పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి, ఆదాయం పెరగాలి, జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి. వీటన్నిటినీ బేస్ చేసుకొని ఉంటే ఇవన్నీ అంటే కొంతమంది ప్రపంచ కుబేరులు 10 మందిలో మన వాళ్ళు 2 3 ఉన్నారు, దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనే కంక్లూజన్స్ని నేనైతే నమ్మను. నేనే కాదు, విస్తృత సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ విస్తృత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరిగినప్పుడు మాత్రమే, సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే, క్రియేట్ అయిన వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు మాత్రమే పూర్తిగా వాళ్ళ హక్కులు మెరుగుపడతాయి పూర్తి స్థాయిలో. అంటే ఈరోజు కూడా దేశంలో మౌలికంగా అనేక ప్రాంతాల్లో
కనీస మౌలిక వస్తువులు ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే మొన్నటి వరకు ద్రౌపది ముర్ము గ్రామం అయినటువంటి అక్కడ కూడా కరెంట్ లేదంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. మీరు ద్రౌపది ముర్ము గురించి మాట్లాడుతున్నారు. ద్రౌపది ముర్ము గ్రామానికి కరెంట్ లేదు, సీతక్క గ్రామానికి బస్సు లేదు. ఓకే, సీతక్క మంత్రి అయినాక సీతక్క గ్రామానికి బస్సు వచ్చింది. అంతకుముందు 10 సంవత్సరాల పాటు ఆవిడ దాదాపు ఒక 100-150 అర్జీలు ఇచ్చిందని విన్నా నేను. బస్ కోసం అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే గ్రామ స్థాయి అంటే విస్తృత భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే తప్ప దీనికి పరిష్కారం లేదు. అంటే ఈ బడ్జెట్ సంస్కరణలని ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఉంటుందనే విషయంలో నాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కానీ ఈ బడ్జెట్ కాకపోయినా భవిష్యత్తులో అంటే మోడీ వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా పక్కన పెడితే అసలు ఈ మొత్తం చర్చలో ఈ సంస్కరణల ఫలాలు కిందకు అందేలాగా రూపకల్పన అయితే జరగాలి. అయితే నా అంచనా అయితే నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా అయితే ఈసారి రైతులకు ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చేటటువంటి 6,000 రూపాయలని మహిళా రైతులకు 12,000 చేస్తారు, నార్మల్ పురుష రైతులకు 9,000 చేస్తారనే సమాచారం నేను ఊహిస్తున్నా. ఇది ఇప్పుడు ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ స్టంట్ అనుకోవాలి. అంటే మీకు గుర్తుండాలి, కిసాన్ సమ్మాన్ స్టార్ట్ అయింది కూడా ఎలక్షన్ ముందే. ఎలక్షన్ ముందే కాబట్టి కిసాన్ సమ్మాన్ని ఇది అయితే నాకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా. ఇది కనుక ఒకవేళ నిజంగానే 11 గంటలకి నిర్మలమ్మ కనుక చెప్తే మనం మళ్ళీ ఆ బడ్జెట్ ప్రసంగం తర్వాత మాట్లాడుకుందాం. సారీ. అంటే రక్షణ బడ్జెట్కు సంబంధించి గతంలో కంటే నిధులను భారీగా పెంచారు రక్షణ బడ్జెట్ విషయంలో. ఇటీవల బడ్జెట్ చూసుకున్నట్లయితే అంటే అగ్నిపథ్ని ప్రవేశపెట్టడం కావచ్చు, ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించి ఏదైతే మిషనరీ వైపు ఎక్కువగా ఫోకస్ చేద్దామనేటువంటి ఒక విజన్లో ముందుకు వెళ్తున్నారు. అంటే ఈసారి దానికి సంబంధించి ప్రధానంగా అసలు మీరు అగ్నిపథ్ దీని విషయం తీసుకొచ్చారు కాబట్టి ఒక సుదీర్ఘకాలమైనటువంటి డిమాండ్ ఉంది, 1 ర్యాంక్ 1 పెన్షన్. 1 ర్యాంక్ 1 పెన్షన్కి ఒక లాజికల్ సొల్యూషన్ ఇవాళకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. అది పూర్తి స్థాయిలో వచ్చే వరకు మిలిటరీ ఫోర్సెస్లో డిఫెన్స్ ఫోర్సెస్లో ఉండే ఆ అసంతృప్తి అట్లాగే కంటిన్యూ అవుతుంది. అది కూడా ఖచ్చితంగా ప్రస్తావనార్హం. దాని డైరెక్షన్లో ఏ రకమైనటువంటి సొల్యూషన్ చెప్తారో చూడాలి. మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ మర్చిపోతున్నారు, డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతోంది కానీ డిఫెన్స్లో ఉండే అనాడిట్ బడ్జెట్ పెరుగుతోంది. ఇది అదే చెప్తాను, డిఫెన్స్లో ఖర్చు పెట్టే డబ్బులకి ఇచ్చేటటువంటి అకౌంటబిలిటీ పాత్ర తగ్గుతోంది. దీన్ని ఒక కీలకంగా భావించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాజస్థాన్లో ఒక ప్లేస్లో కీలకమైనటువంటి భారతదేశానికి కీలకమైనటువంటి రక్షణ శిబిరం ఉంటుంది. ఆ రక్షణ శిబిరానికి హెడ్గా ఉన్నటువంటి నా మిత్రుడు ఒకరోజు చెప్తున్నాడు, అక్కడ ఇది నేను చెప్పేది 30 సంవత్సరాల క్రితం అన్నమాట. అక్కడ సీనియర్ ఆఫీసర్ ఎవరన్నా వస్తుంటే హెలికాప్టర్ ల్యాండింగ్కి ఒక ఇబ్బంది ఉంది. విపరీతంగా అది మన ఇసుక ప్రాంతం, ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ విపరీతంగా ఇసుకంతా గాలిలో లేస్తుంది. కాబట్టి ఆ హెలికాప్టర్ ఆగిన తర్వాత 20 నిమిషాల వరకు ఆ ఇసుక స్టెబిలైజ్ అవ్వట్లేదు, ఆ ఆఫీసర్ దిగడానికి ప్రాబ్లం ఉంది. కాబట్టి కొన్ని వేల లీటర్ల డీజిల్ని అక్కడ స్ప్రే చేస్తారు. దీని పరిస్థితి ఏంటి? ఇది అన్ఆడిటెడ్ అమౌంట్ కదా. ఇట్లాంటిది ఈ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే డిఫెన్స్ సెక్టార్లో ఇంకొక కీలక విషయం మాట్లాడాలి. భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో మొదటి స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంది కూడా డిఫెన్స్ సెక్టారే. డిఫెన్స్కి జీపులు కొనే కుంభకోణం అప్పట్లో మన సౌత్ ఇండియనే రక్షణ శాఖ మంత్రిగా ఉండేవారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, బట్ ఆరోపణలు అయితే చాలా తీవ్రంగా వచ్చినాయి. చాలా తీవ్రంగా వచ్చినాయి. అంటే ఏ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయి అంటే ఒక అప్పటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా తెలుగువారు, ఆయన పుచ్చలపల్లి సుందరయ్య దాని మీద చాలా గుర్తున్నంత వరకు లోక్సభలో, రాజ్యసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. ఆయన దాని మీద చాలా తీవ్రంగా దాదాపు ఒక వారం రోజుల పాటు డిస్కషన్ జరిగింది. మిలిటరీ జీప్ల కుంభకోణం, ఇవి ఆడిటెడ్ దాంట్లోనే కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత క్రమంలో డిఫెన్స్ సెక్టార్ కేంద్రంగా చాలా ఆరోపణలు వచ్చినాయి. బోఫోర్స్ కానీ, శవపేటికల కుంభకోణం కానీ,
తర్వాత లేటెస్ట్గా జర్మనీ నుంచి మనం తెప్పించినటువంటి రాఫెల్ రాఫెల్ యుద్ధ విమానాలు కానీ, తర్వాత మధ్యలో వచ్చినటువంటి మిగ్ విషయంలో వచ్చిన ఆరోపణలు కానీ, ఇవన్నీ అంటే రక్షణ రంగానికి కేటాయింపులు పెరుగుతున్నాయి, రక్షణ రంగం మీద ఆరోపణలు పెరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ అంటే ఇప్పుడు మనం పరిపాలనా సంస్కరణల గురించి, ఆర్థిక సంస్కరణల నుంచి మాట్లాడుతున్నాం. భారతదేశానికి అత్యవసరమైనటువంటి మిలిటరీ సంస్కరణలు కూడా, అంటే మిలిటరీలో కూడా అకౌంటబిలిటీ పెరిగే అంశం కూడా తీవ్రంగా పౌర సమాజం దృష్టిలో భవిష్యత్తులో వస్తాయి. ఇవన్నీ ప్రభుత్వాలు కూడా పరిగణలోకి ప్రభుత్వాలు కూడా చాలా తీవ్రమైనటువంటి అంశంగా తీసుకోవాలి. ఎస్, అంటే ఈసారి బడ్జెట్లో ఒకవైపు మీరు అన్నట్లుగా రైతులకైతే పెద్దపీట వేస్తున్నారు, మరోవైపు రైతులలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ఇది ఊహాగానం మాత్రమే. ఓకే, ఇది ఊహాగానం మాత్రమే. అంటే చూద్దాం, 11 గంటల లోపు తెలిసిపోతుంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే మళ్ళీ దీనిపై డిస్కషన్ పెట్టి పూర్తి స్థాయిలో అంటే ఇంకొక విషయం కూడా ఉంది. అసలు పార్లమెంట్ దీని ప్రకారం బడ్జెట్ మీద ఊహాగానాలు కూడా చేయకూడదు, బట్ అది ఎవరు పాటించట్లేదు. మొత్తం భారతదేశంలోనే ఇంకో రికార్డు ఉంది తెలుగు వాళ్ళకి. బడ్జెట్ని అంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే మార్నింగ్ పేపర్లో బడ్జెట్ అంతా ముందే వచ్చేస్తారు. ఒక పేపర్ తెలుగులో ఒక పేపర్ ఆ పని చేసింది నాకు గుర్తున్నంత వరకు 85, 86లో, అంతే 86 అనుకుంటా, ముందుగానే ప్రింట్ చేసేసారు. అంటే ఎలా వాళ్ళకి తెలిసిందా లేకపోతే దాని మీద శాసనసభ చాలా తీవ్రంగా పరిగణించి దాన్ని అంటే సమన్ చేసి ఎడిటర్ని చాలా దానికి రాజకీయంగా కూడా చాలా చర్చ జరిగింది. ఇది ఒక అంటే మనకున్నటువంటి తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి అనేక రికార్డులో అది కూడా ఒక రికార్డు కింద చెప్పాలి. తెలుగు జర్నలిజంలో మేము చదువుకునే రోజుల్లో మాకు పాఠాలుగా చెప్పేవాళ్ళు ఇట్లాంటి కేస్ స్టడీస్ని. అది మన దగ్గర ఒక దగ్గర మాత్రమే జరిగింది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ మీద ఊహాగానాలు అన్నీ వస్తున్నాయి. అసలు ఊహాగానాలు చేయటం కూడా లోక్సభ రూల్స్ ప్రకారం, అంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం అది సరైనది కాదు. అది కానీ ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అయితే చాలా ధీమాగా ఉందంటే మూడోసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఆ ధీమాతో, అంటే గత ప్రభుత్వాలు చేసినట్లుగా కేవలం ఎలక్షన్కి సంబంధించే బడ్జెట్లు కాకుండా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావనలు తీసుకొచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తుకు సంబంధించిన అంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ బడ్జెట్నే ఊహించాలి, ఎలక్షన్ బడ్జెట్నే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలక్షన్ బడ్జెట్ మాత్రమే వస్తుందని అనుకోవాలి. ఎందుకు అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి. ఎలక్షన్ ఇయర్లో కఠినమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా మధ్యతరగతి, డౌన్ ట్రైడ్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు, దిగువ మధ్యతరగతి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఈ రంగాలకి, ఈ వర్గాలకి ఇబ్బంది పెట్టేటటువంటి బడ్జెట్ అయితే వచ్చే అవకాశం నాకు తెలిసి లేదు. రెండోది అదే సందర్భంలో కార్పొరేట్లకు కూడా అందరినీ ఊరడించే బడ్జెటే వస్తుంది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి బడ్జెట్ అయితే రాదు. నాకున్న ఒక అంటే ఆదాయ పరిమితి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని పెంచినా ఆశ్చర్యపోకర్లేదు. బట్ జనరల్గా మనం బడ్జెట్ అనగానే మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఊహించేది ఏంటంటే ఈ స్లాబ్ సంబంధించిన పెంపుదల. ఈ బడ్జెట్లో వచ్చే అవకాశం ఉందని లేదని చెప్పలేం. ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏదైనా సాధ్యమే. ఓకే, అంటే మహిళలకు సంబంధించి కూడా ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, అంటే 2019కి పూర్వం, అంటే అంతకంటే ముందు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు సంబంధించి ఒక నూతన పథకాన్ని తీసుకొచ్చి అది ఎంతలా విస్తృతంగా ప్రచారం అయిందో, అది బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రావడానికి ఎంతలా ఉపయోగపడిందో మనం చూసాం. ఈసారి కూడా అలాంటి సరికొత్త పథకాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు ఒక 2 కేస్ స్టడీలు ఉన్నాయి. ఒకటి కర్ణాటక ఎన్నికల్లో మహిళలకి నెల కొంత డబ్బులు ఇస్తామని చెప్పి ప్రకటించి కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకం పేరిట నెలకి కొంత ఇస్తామని చెప్పి గెలిచింది. ఈ 2 పథకాలు స్ఫూర్తిగా, అంటే కిసాన్ సమ్మాన్ ఎట్లయితే అప్పుడు ప్రకటించారో అట్లాంటిదే ఈ 2 పథకాలు స్ఫూర్తిగా ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పాలి. పూర్తి స్థాయి ఉండే అవకాశం కూడా ఉంది. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా నాకున్నటువంటి ఇంకొక అంచనా ఏంటంటే ఆయుష్మాన్ భారత్ మీద ఏదైతే ఉందో, ఆయుష్మాన్ భారత్కి మహిళల వరకు స్పెషల్గా కొంత స్లాబ్ పెంచే అవకాశం ఉంది అని కూడా వింటున్నాం. ఎస్, మొత్తంగా ఫైనల్గా ఈ బడ్జెట్కి సంబంధించి ఖచ్చితంగా ప్రజలను ఆకట్టుకోబోయేటువంటి ఒక బడ్జెట్గానే ఇది విజయ్ ఒక మాట చెప్పాలి క్లియర్, ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ బడ్జెటే ఉంటుంది అంతే. ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ బడ్జెట్, అంతకంటే ఎక్కువ ఆశ అనవసరం. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశానికి సంబంధించి
ఒక చక్కటి విశ్లేషణ అయితే అందించారు. మరికొద్ది సేపట్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణతో మళ్ళీ అరవింద్ గారితో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.